చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నవంబర్ 23 లాస్ ఏంజలస్ అమెరికాలో జరిగిన సమిట్ మీరు మీడియాలో చూసుంటారు. ఆనరబుల్ కోర్ట్స్ ఆ పాజిటివ్ సమిట్ని చూసి బాగా రెస్పాండ్ అయ్యారు. కోట్ల మంది 200 దేశాల్లో ఆశ్చర్యపోయారు. ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, సిఇఓసు, రాణిలు, క్వీన్స్ అంటారు. లాస్ ఏంజలస్ బెవర్లీ హిల్స్ హిట్టల్ వచ్చి యుద్ధం ఆగాలి, శాంతి నెరవేరాలి. యుద్ధాల వల్ల ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి నష్టం ఉంది అని ఐక్యంగా అందరూ కలవడం చాలా ఆనందం. నిన్ననే అమెరికా నుండి వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎలాగ జరపాలి 7 సలహాలు ఇచ్చినా వారు ఎందుకు పాటించట్లేదు? 180 దేశాల్లో ఒక్కరు కూడా ఈవీఎంలు వాడనప్పుడు మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? 197 దేశాల్లో ఒక్క డిక్టేటర్స్ తప్ప డెమోక్రసీలు ఒక్కరు కూడా ఈవీఎంలు వాడటం లేదు. టెక్ ఎక్స్పర్ట్ ఇలాన్ మస్క్ చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, రిప్లేస్ అయిపోతున్నాయి. తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా దాని మీద స్పందించారు. కానీ నేను రుజువులు చేశాను. ఓడిపోయినందున వారు అన్నారా, గెలిచిన వాళ్ళు ఈవీఎంలు కాదన్నారా? కాదండి. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఈవీఎంలు బాయ్కట్ చేసేవి? అమెరికా ఈవీఎంలు వాడేది, కెనడా, యూరప్ దేశాలు, ఐరోపా 50 దేశాలు ఈవీఎంలు వాడాయి. ఇప్పుడు ఎందుకు వాడట్లేదు ఈవీఎంలు? ఈవీఎంలు తప్పనే కదా వాడట్లేదు. రెండోది, బ్యాలెట్ పేపర్లు ఎందుకు వాడుతున్నారు? వెంటనే ఎందుకు కౌంట్ చేస్తున్నారు? మనలాగా 40 రోజులు తీసుకోకుండా మనం చేయలేమా? మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు అని అన్నారు జడ్జి గారు. రవినాథ్ ఆయన పేరు. నేనేమన్నా, డిఫరెన్స్ ఎందులో ఉండాలి? మంచిలో ఉండాలి. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్, డిక్టేటర్ సిరియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు పేరుకే జరుగుతాయి అక్కడ. మనము కూడా రష్యా లాగా, సిరియా లాగా, సుడాన్ లాగా, లిబియా లాగా, ఇరాన్ లాగా తయారైపోయామని ప్రపంచం అనుకుంటుంది. అందరూ బ్యాలెట్ పేపర్లు వాడితే మనం ఎందుకు ఈవీఎంలు వాడుతున్నాం? అది బీజేపీ నాయకులకు కూడా చెడ్డ పేరని నిన్న బీజేపీ నాయకులకు కూడా కలిశాను. అందరం కలిసి బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్ పెడదాం. రేపు తెలంగాణ హైకోర్టులో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళని అనర్హత వేటు వేయాలి. 1998లో 28వ చీఫ్ జస్టిస్ మాయావతి 12 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా. ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం అన్నది చట్ట విరుద్ధమే కదా. అలాగే 9,000 కోట్లు దోపిడీ 9,000 కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది అన్నారు. ఓకే, గోల్డ్ క్యాష్. మరి సీజ్ చెయ్యిందంతా 9 లక్షల కోట్లు కదా. 1% సీజ్ చేస్తే అంటే 100 బిలియన్ కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? వాళ్ళు ఎందుకు 5-10 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయకూడదు? ఇలాగ 12 ప్రార్థనలు పెట్టి వాదనలు వినిపిస్తే డాక్టర్ పాల్ చాలా బాగుంది, మీరు చాలా బ్రిలియంటు, మంచి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని అన్నారు. కానీ మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేసారు కోర్టులే. అదే వాదనలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి, 6 కోట్లు బెనిఫిట్లు ఎలా పొందుతారు? ఇప్పుడే కోర్టు 17లో వాదనలు వినిపించి వచ్చారు.
జస్టిస్ నరేంద్ర గారు కోర్ట్ 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ graciously heard the matter in detail until 4 p.m. and given the opportunity for Andhra Pradesh చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా అడిగాను. వారి అడ్వకేట్ అక్కడ ఉంటుండగే, చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలా వద్దా, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఆయన కదా, ఖజానా అంతా ఖాళీ అయిపోయిందని, స్వర్గం అయిపోయింది కోర్టు. తెలుగులో జడ్జి గారు మాట్లాడారు, నేను మాట్లాడానని. మరి ఖజానాలో డబ్బులు లేవన్నప్పుడు ప్రత్యేక హోదా ద్వారా కదా డబ్బులు వస్తాయి, ప్రత్యేక హోదా ద్వారా కదా కంపెనీలు వస్తాయి, ప్రత్యేక హోదా ద్వారా కదా లక్షల మంది కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా అంటే అర్థం ఏంటి? కొత్తగా వచ్చిన కంపెనీలు గవర్నమెంట్కి ట్యాక్స్ పన్ను కట్టవసరం లేదని, ఇప్పుడు 198 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని పెడితే అది ప్రొడ్యూస్ చేయమన్నారు డిసెంబర్ 11వ తారీఖు. ఈ లోపుని బీజేపీ గవర్నమెంటు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా, దీని మీద హైలైట్స్ అడిగారు. అప్పుడు వరకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేశాడు, ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెస్తామని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు. అందరూ దొంగ మాటలే. ఆ చట్ట ప్రకారం ఇవ్వాలని కోర్టు అడిగాడు, ఇవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టారా లేదా, పార్లమెంట్లో ప్రామిస్ చేశారా లేదా? యువర్ ఆనర్, దెర్ ఈజ్ ఎ వర్బల్ కాంట్రాక్ట్, దెర్ ఈజ్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్. Here it is not a political comments made outside the parliament. In the parliament itself, then Congress government and BJP government, one promised 5 years, one promised 10 years. And why they are backing off? Because they are breaking the constitution. Ninna constitution day ayundi. Constitution మనం ఎందుకు నెరవేర్చట్లేదు? ఎలక్షన్స్ ఎలాగ నడపాలి అన్నది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఉంది. 10th షెడ్యూల్ ఏంటి? కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14, 19, 21 ఏంటి? కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 25, 26 రిలీజియస్, తిరుపతి దేవస్థానం, తిరుపతి పూజారులు ఎందుకు నడుపుకోకూడదు? చర్చిలు పాస్టర్లు నడిపినట్టు, ములానాలు మాస్కులు నడిపినట్లు, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మనం పాటిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. నేనేమంటాను? పాటించట్లేదు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అయితే ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ 1 నా ఎలక్షన్ పిటిషన్లో 11 గంటలకి టైం ఇచ్చారు. ఆర్గ్యుమెంట్స్ విన్నాను. మరలా జనవరి 8కి డేట్ వేశారు. ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 1 వీక్లో వచ్చేసాను. రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటున్నాను. రైతుల కొరకు ఫైట్ చేసాం, గెలిచాం. ఈరోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు నన్ను. నేను పార్టీ ఇన్ పర్సన్కి చెప్పకుండా నేను కోర్టు 2లో ఉన్నాను. కోర్టు 1లో సీజే ముందు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే. ఎంత దొంగలు ఈ గజ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ని ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ వెయిట్ అన్న టైం ఇచ్చారు. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్, యువర్ ఆనర్. ఆల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఎవరు? గవర్నమెంట్ అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడేవాడు. రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది వీళ్ళతోని, కొనుక్కున్నోళ్ళతోని, అమ్మినోళ్ళతోని? ఎన్ని వందలు, ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈరోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని,
అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్, జూలై, సెప్టెంబర్ 25, మరలా ఈరోజు నవంబర్ 27. సో మీడియా మిత్రులారా, 1 గంటకు వస్తానన్నా 4:30కు వచ్చినా మీరు వెయిట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయినా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వచ్చాయి. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.